చెరుకూరికి ద్రోణాచార్య అవార్డు ఇవ్వాలి. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్. ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్చరీ క్రీడను ఉనికిలోనికి తీసుకువచ్చి వందలాది పథకాలను రాష్ట్రానికి అందించిన గురువు చెరుకూరి సత్యనారాయణకి ద్రోణాచార్య అవార్డు ఇచ్చి గౌరవించాలి అని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ కోరారు. ముందుగా అంతర్జాతీయ కోచ్ చెరుకూరి లెనిన్ చిత్రపటానికి పూలమాలలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో రాజకీయాలు చేయడం మానుకోవాలి అని, క్రీడలను క్రీడలుగా గుర్తించాలి అని అన్నారు. దేశానికి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చే క్రీడలకు ప్రాముఖ్యత కల్పించాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలి అని కోరారు. అనంతరం చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 3, 4, 5 తేదీలలో జరుగుతున్న ఈ పోటీలలో విజయం సాధించిన వారు 15 నుండి 20వ తేదీ వరకు జంషెడ్పూర్లో జరుగుతున్న జాతీయ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కోశాధికారి గొట్టిపాటి ప్రేమ్ కుమార్, జాతీయ ఆర్చరీ జడ్జి బొమ్మ దేవరా శ్రవణ్ కుమార్, టెక్నికల్ అఫీషియల్ బెవెరా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు విజయవంతం కావాలని చెప్పి మన నగరానికి, దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి క్రీడాకారుల్ని ఈ ప్రారంభ పోటీల సందర్భంగా అభినందిస్తూ, ముఖ్యంగా చెరుకూరి సత్యనారాయణ బహుశా మన దేశానికి, రాష్ట్రానికి ఆర్చరీని, విలువిద్యని, క్రీడను పరిచయం చేసినటువంటిది చెరుకూరి సత్యనారాయణ. అటువంటి చెరుకూరి సత్యనారాయణ ఇవాళ ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా వాగ్దానాలు చేస్తున్నాయి. మున్సిపల్ కౌన్సిల్లో రిజల్యూషన్ని పాస్ చేశాం. చెరుకూరి సత్యనారాయణ సేవలను పరిగణలోకి తీసుకొని ద్రోణాచార్య అవార్డునిచ్చి సత్కరించాలని చెప్పి ప్రభుత్వం ఆ విధంగా ఆర్చరీని గౌరవించాలని చెప్పేసి కూడా కోరాము. కాబట్టి ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మంచి నిర్ణయం తీసుకొని విజయవాడ నగరాన్ని గౌరవించాలని చెప్పేసి, తద్వారా క్రీడల్ని గౌరవించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి క్రీడా రాజకీయాలకు స్వస్తి పలికి క్రీడా స్ఫూర్తిని పెంపొందించేటువంటి క్రీడ విలువిద్య, విజయవాడ నగరం, ఇంద్రకీలాద్రి పర్వతం, అర్జునుడు, గాంధీవం, పాశుపతాస్త్రం ఎంతో చరిత్ర ఉన్నటువంటి నగరంలో ఇవాళ స్టేట్ లెవెల్ కాంపౌండ్ ఆర్చరీ పోటీలు జరగటం అత్యంత ముదావహం. కాబట్టి ఈ పోటీలు విజయవంతం కావాలని చెప్పి పిల్లల మంచి భవిష్యత్తుని, అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, కృష్ణా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, ఎన్టీఆర్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ వీరందరూ కూడా ఈ క్రీడకి ప్రోత్సాహానికి తగిన నిధులు కేటాయించాలని చెప్పేసి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంపౌండ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ను ప్రారంభించడానికి ఇచ్చేసిన మా సోదరుడు దోనెపూడి శంకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ జరిగేటువంటి ఈ పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్లు మెన్ అండ్ ఉమెన్ 90 మంది ఆర్చర్లు పాల్గొంటున్నారు. 2002 నుంచి 2000 కాంపౌండ్ లేకపోయినా 2002లో మనం జాతీయ క్రీడల్లో 5 పథకాలు ఇచ్చాం కృష్ణా జిల్లా నుంచి రాష్ట్రానికి. 2004లో కాంపౌండ్ ప్రారంభమైంది. కాంపౌండ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఆనాడు కాంపౌండ్ భారతదేశంలో ప్రారంభమయ్యే నాటికి అమెరికా ఛాంపియన్. దాన్ని నా కుమారుడు లెనిన్ అమెరికా ఛాంపియన్షిప్ను ఛేదించి కాంపౌండ్ ఆర్చరీని విజయవాడకి తీసుకొచ్చేసాను. లెనిన్ చనిపోయేంతవరకు భారతదేశ ఛాంపియన్ లెనినే. ఆ తర్వాత అంతర్జాతీయ ప్రపంచ రికార్డులు చేసుకుంటూ ఏషియా ఛాంపియన్గా, మరి వాళ్ళ భారతదేశాన్ని ప్రపంచ జ్యోతి సురేఖ నా స్టూడెంటే ప్రపంచ ఛాంపియన్షిప్లో 1, 2, 3, 4లో వాళ్ళు మనం ఉంటున్నాం. ఇటు కాంపౌండ్తో పాటు రికర్వ్లో కూడా మీ అందరికీ తెలుసు, మన ఒలింపిక్స్లో నా శిష్యుడు 22 సంవత్సరాలు మా దగ్గర శిక్షణ పొందిన బొమ్మదేవర ధీరజ్ వాళ్ళ ఫాదర్ కూడా జాతీయ చర్చిగా ఉన్నారు మా ట్రదర్లో. మరి కొద్దిపాటిలో మెడలు తప్పిపోయింది. కాబట్టి అదేవిధంగా రేపు జరిగే ఇండియన్ రౌండ్లో కూడా మన జాతీయ క్రీడల్లో మనం మెడల్ ఇచ్చాం ఆంధ్రప్రదేశ్కి. రేపు డెహ్రాడూన్లో ఫిబ్రవరిలో జరుగుతున్న జాతీయ క్రీడలో ఖచ్చితంగా ఇవాళ జరిగేటువంటి పోటీల్లో ఎంపికయ్యే రాష్ట్ర కాంపౌండ్ మెన్ జట్టు, పురుషుల జట్టు, ఆంధ్రప్రదేశ్కి ముందు రేపు జంషెడ్పూర్లో 15వ తారీఖు నుంచి 20వ తారీఖు జరిగే సీనియర్ జాతీయ పోటీల్లో మనం అర్హత సాధించాలి. 8 టీములే పాల్గొంటాయి జాతీయ క్రీడల్లో, ఇండియన్ ఒలింపిక్స్ అంటాం. ముందు అర్హత సాధించి ఖచ్చితంగా మెన్ ఉమెన్ 2 జట్లు అర్హత సాధిస్తాయని నమ్ముతున్నాను. తర్వాత ఖచ్చితంగా డెహ్రాడూన్ జాతీయ క్రీడలో తిరిగి మేము గతంలో ఇచ్చిన మెడల్ని నిలబెట్టుకుని రాష్ట్రానికి అందజేస్తామని మీ ద్వారా నేను తెలుగు ప్రజలకి, భారతదేశ ప్రజలకి తెలియజేస్తూ,
2028 లాస్ ఏంజల్స్ టార్గెట్, ప్యారిస్లో మిస్ అయ్యాం ఒక లిప్త కాలంలో, మహిళ 8 కొట్టడం వల్ల మనకు మెడల్ మిస్ అయింది. కానీ 2028లో ధీరజ్ ఉండనే ఉన్నాడు. ధీరజ్కు తోడుగా మహిళా ఆర్చర్లో గట్టి టీం ఉంది మన దగ్గర, ఉమెన్ టీం. మరి యుక్తశ్రీ, భువనరాజేశ్వరి, చంద్రహాసిని, అదేవిధంగా వైష్ణవి, శివాని, మంచి టీం ఉంది మన దగ్గర. డెఫినెట్గా ధీరజ్కు సపోర్ట్గా ఈ 5గురిలో నుంచి ఏ ఇద్దరైనా భారత జట్టులో స్థానం సాధించి రాబోయే ఏషియన్ గేమ్స్ క్వాలిఫైయింగ్ రౌండ్లో లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కి అర్హత సాధించి డెఫినెట్గా ధీరజ్కు సపోర్ట్గా ఉంటూ ఈసారి ఖచ్చితంగా ఈ విజయవాడ నేల మీద పాశుపతాస్త్రం లక్ష్యంతో మెడల్ సాధిస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, మరి మీ సోదరుడు చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ, కార్పొరేట్ సంస్థలు ఆర్థిక సహాయం ఆర్చర్లకు, మా ఓల్గా ఆర్చరీ అకాడమీకి సహాయం చేయడం ద్వారా దీన్ని సపోర్ట్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను. మీ పేరు సార్?